గురువు ఉంటే ఏమైతుంది నేను చెప్తా. గురువు ఆల్వేస్ మనల్ని పుష్ చేయగలుగుతారు, అంటే మన లిమిట్స్ని నుంచి మన లోపల నుంచి బెస్ట్ తీసుకురాగలుగుతారు అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ నుంచి దుంకి ఇక్కడ నుంచి ఈత కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ చేరుకుంటే మీకు ఒక ₹1,00,000 ప్రైజ్ మనీ అనమాట. మీరు అందరు దుంకుతారా? ఈత వచ్చి అనుకోండి, చెప్పండి. దుంకుతాం ₹1,00,000 కాబట్టి. కాకపోతే అందులో ముసలి ఉంది, అంటే కురకడాయిలు ఉంది అనమాట. ఇప్పుడు పోతే పోనీ ₹1,00,000 దుంక అంటారు. కానీ ఒక వ్యక్తి మంది దుంకేసి ఫటఫట అక్కడ గెలుచుకున్నాడు ₹1,00,000. అందరిగా షాక్ అయిపోయారు అనమాట. మీలాగానే అట్లెట్లా ముసలి నాకు ఎట్లా దుంకిండని. విలేకరులు వచ్చేసి మైక్ ఇచ్చి అంటున్నారు, ఎట్లా దుంకిరు సార్, మీరు ఏంది సీక్రెట్ ఏంది అంటే, ఒక్క నిమిషం అని ఎవరిని ఎత్తుకుతున్నాడు సార్, ఎట్లా దుంకిరు అది చెప్పారు ఫస్ట్. నేను ఆడ నీచులో ఉన్నా, వెనుకల నుంచి వచ్చేసి ఎవడో నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు వాడేడు. అంటే ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఇప్పుడు ఆ పర్సన్కి నెట్టకపోతే ఆ పర్సన్ అనేది గెలిచేవాడు, ఎస్ ఆర్ నో? నో. సో అందుకోసమే మన జీవితంలో కూడా అలా నెట్టే వాళ్ళు ఉండాలి, వాళ్ళే గురువులు. ఎప్పుడైతే ఆ నెట్టే వాళ్ళు వస్తారో అప్పుడు మనం అంతకు మించి సాధించగలుగుతాం.